తెలంగాణ ఎరుకుల జాతిని సీఎం రేవంత్ రెడ్డి దత్తత తీసుకోవాలని తెలంగాణ ఆదివాసీ ఎరుకుల సంఘం రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తుంది. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు ఆర్థికంగా, రాజకీయంగా ఎరుకుల జాతి వెనుకబాటుతనాన్ని ప్రభుత్వం గుర్తించడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నికల ముందు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ మహాసభలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ఏకలవ్య కార్పొరేషన్కి ప్రభుత్వం 500 కోట్ల బడ్జెట్ కేటాయించాలని వారు కోరారు. ఈ ఎరుకల జాతిలో ఉన్న మనం బాగా బతకాలనుకుంటే దానికి ఒకటే ఆస్కారం, బాగా చదువుకుంటేనే బాగా బతకగలుగుతాము. చదువు లేకపోతే ఎవరు బాగా అభివృద్ధి చెందలేరు. కాబట్టి ఉద్యోగ సంఘాల నుంచి దగ్గర ఇప్పుడు 100 మంది ఉన్నాం. బ్యాంక్ మెంబర్షిప్గా దగ్గర 10 లక్షల రూపాయలు బ్యాంక్లో డిపాజిట్ చేసి ఆ పిల్లలకు చదువుకోవడానికి మేము బాగా తోడ్పాటుగా ఉంటున్నాం. కాబట్టి మీ దృష్టిలో ఎక్కడైనా పిల్లలు చదువుకున్నప్పుడు ఇబ్బంది ఉంటే మా దృష్టికి చెప్పినట్టయితే వాళ్ళని హైయర్ ఎడ్యుకేషన్ చదివించేదాకా ఈ ఉద్యోగ సంఘం బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ అందరికీ చెప్పుకుంటున్నాం. ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏంటంటే ఏదైతే ఈ రాష్ట్రంలో 33 తెగలు ఉన్నప్పటికీ ఇతర తెగలు ఏ రకంగా విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగంగా ఏ రకంగా వాళ్ళు అభివృద్ధి చెందిందో ఈ రాష్ట్ర ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కూడా తెలుసు. గత ప్రభుత్వాలు వచ్చినా మారినా, ముఖ్యమంత్రులు మారినా ఈ తెలంగాణ ఎరుకల జాతి బిడ్డల్ని మాకు చూసినటువంటి పాపన లేదు. గత ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు మా బాధ చెప్పుకున్నా కానీ గత ప్రభుత్వం కూడా మాకు పూర్తి స్థాయిలో మాకు న్యాయం చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వము మా తాత ముత్తాత కాంచెలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి మా జాతి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే